కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ట్రంప్ ఒక రకంగా బాంబు వేశాడు. ఈసారి ఒక పెద్ద పొలిటికల్ బాంబు. ఈ బాంబు ఏంటో చెప్పే ముందు కాస్తంత బ్యాక్గ్రౌండ్. అమెరికా ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించాలి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఒక ఉద్యమంలాగా చేపట్టాడు ట్రంప్. అంటే గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించాలి అని. దీని కొరకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే పేరిట, డోజ్ అనే పేరిట ఇలాన్ మస్క్ నాయకత్వంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ డోజ్ పని ఏంటంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలి, ఎవరికి విఆర్ఎస్ ఇచ్చి పంపాలి, అమెరికా ప్రభుత్వం ఎక్కడెక్కడ ఖర్చు పెడుతోంది, దాన్ని ఎలా తగ్గించాలని అలా వెతుకుతున్న క్రమంలో ఈ డోజ్కు యుఎస్ ఎయిడ్, యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్, ఏఐడి అంటే సాయము అనేటువంటి ఒక వ్యవస్థ దొరికింది. ఈ యుఎస్ ఎయిడ్ కింద అమెరికా $40 బిలియన్ ఖర్చు పెడుతోంది. అంటే సుమారు $4,000 కోట్ల ఖర్చు పెడుతుంది. ఎక్కడ ఖర్చు పెడుతుంది? ప్రపంచమంతా ఖర్చు పెడుతుంది. ఎందుకు ఖర్చు పెడుతుంది? అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికే కావచ్చు, బెటర్ రిలేషన్స్ కావచ్చు, అమెరికా ఇమేజ్ పెంచుకోవటానికి మేము డెవలప్మెంట్కి కట్టుబడి ఉన్నాం, డెమోక్రసీ కట్టుబడి ఉన్నాం అని అమెరికాను ఒక గ్రేట్ నేషన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ అనే ఇమేజ్ క్రియేట్ చేయడానికి దీన్నే సాఫ్ట్ పవర్ అంటారు. అంటే మిలిటరీ ద్వారా, ఎకానమిక్ డామినేషన్ ద్వారా, డాలర్ ద్వారా, ఆయుధాల ద్వారా, వీటి కల్చర్ ద్వారా ఇలా అనేక రకాలుగా అమెరికా తన హెజోమనీని ప్రపంచం పైన నిలబెడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా, నేచురల్ రిసోర్సెస్ను తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా ఇదొక యుఎస్ డామినేషన్ ద వరల్డ్కి ఒక ప్రాతిపదిక. ఇప్పుడు తాజాగా యుక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ 50% మాకే ఇవ్వాలని ట్రంప్ అడుగుతున్నాడు. అలాగే గ్రీన్లాండ్లో ఉన్న ఆయిల్, గ్యాస్, ఇతర మినరల్ రిసోర్సెస్ మీద కన్నేసిన ట్రంప్ మాకు అమ్మేయాలని డెన్మార్క్ పైన ఒత్తిడి తెస్తున్నాడు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇలా సహజ నేచురల్ రిసోర్సెస్ పైన, కరెన్సీ పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, పవర్ఫుల్ వెపన్స్ పైన, అలాగే కల్చర్ పైన, వీటన్నిటిపైన తమ సుప్రిమసీ కాపాడుకుంటూ అమెరికా తన హెజోమనీని కాపాడుతుంది. ఇది ఒకదానికోటి ఇంటర్లింక్. ఇప్పుడు కల్చరల్ సుప్రిమసీ లేకుండా అమెరికన్ కామర్స్కు డిమాండ్ ఉండదు. సో ఇలా ఈ హెజోమనీలో భాగం సాఫ్ట్ పవర్. ఆ సాఫ్ట్ పవర్లో భాగంగా ప్రపంచాన్ని శాసిస్తూ ప్రపంచ వనరులను కబలిస్తున్న అమెరికా ప్రపంచంలో మేము కూడా సాయం చేస్తున్నాం అని ఒక ప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి. ఆ కవరింగ్ ఇచ్చుకునేలో భాగంగా హెల్త్, ఇలా డెవలప్మెంట్, వీటిపైన డెమోక్రసీ కోసం మేము ఖర్చు పెడుతున్నామంటూ ఈ యుఎస్ ఎయిడ్ ద్వారా ఇలాంటి యాక్టివిటీస్కు ఫండ్ చేస్తుంది. గవర్నమెంట్ ఫండ్ చేయొచ్చు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు ఫండ్ చేయొచ్చు, ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్లో చేస్తుంది. ఇది యుఎస్ ఎయిడ్ యొక్క స్టోరీ. ఇప్పుడు యుఎస్ ఎయిడ్ ఫండింగ్ను గణనీయంగా తగ్గిస్తాను అని మొదలుపెట్టాడు. అందువల్ల నేను ఇంతకుముందు చెప్పాను మీకు, $40 బిలియన్ దాని ఫండింగ్, అంటే $4,000 కోట్ల. ఇప్పుడు ఇనీషియల్గా ఇలాన్ మస్క్ తగ్గించాలనుకుంటున్నది $723 మిలియన్. అంటే ఎంత అవుతుంది మీకు? నియర్లీ 723 into 10 lakhs, అంటే $872 crore అవుతుంది. ఈ తగ్గింపులో భాగంగా కోత ఎక్కడెక్కడ పెట్టాలని చూశారు. ఇలా ఉండడంలో భారతదేశంలో కూడా ఓటర్ టర్నౌట్ పెంచడానికి $21 మిలియన్ యుఎస్ ఎయిడ్ ఫండింగ్ చేసింది అని తెలిసింది. ఇదే కాకుండా మీకు బంగ్లాదేశ్లో పొలిటికల్ ల్యాండ్స్కేప్ స్ట్రెంథెన్ చేయడానికి $29 మిలియన్ ఖర్చు పెట్టారు.
సో ఇప్పుడు ఆ $21 మిలియన్ ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ కొరకు ఖర్చు పెట్టారు. దీనిపైన ట్రంప్ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. అసలు భారతదేశానికి మనం డబ్బులు ఇచ్చినందుకు భారతదేశం ఏమైనా పేద దేశమా? అమెరికా సాయం చేయాల్సిన అవసరం ఉందా? ఇండియా దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయి. నాకు ఇండియా అంటే గౌరవము. ఆ దేశ ప్రధాని మొన్ననే వచ్చిపోయాడు, ఆయన కూడా నాకు చాలా గౌరవనీయుడు. కానీ భారతదేశానికి అడ్డగోలుగా డబ్బులు ఉన్నాయి. వాళ్ళు భారీగా పన్నులు విధిస్తున్నారు. భారతదేశంలో మన అమెరికన్ వస్తువులు అమ్మలేకపోతున్నాం, మన కార్లు అమ్మలేకపోతున్నాం. చూడు, మా మస్క్ టెస్లా అమ్మలేకపోతున్నాడు. అందువల్ల భారతదేశానికి ఎందుకు సాయం చేయాలి అని ఒక ఆర్గ్యుమెంట్ రైజ్ చేశాడు. అక్కడితో ఆగలేదు. ఇక నెక్స్ట్ వెళ్ళి ఎందుకు ఖర్చు పెట్టుంటారు, అసలు భారతదేశంలో ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి మనకేం సంబంధం, అసలు అమెరికాకి ఏం అవసరం అన్నాడు. మరి అమెరికానే కదా ప్రపంచమంతా ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పేది. కానీ ట్రంప్ ఏమంటాడో అవసరం ఏంటి, ఈ $21 మిలియన్ ఎక్కడ ఖర్చు పెట్టాడంటూ ఐ గెస్ అని మొదలుపెట్టాడు. ఒక దేశ ప్రెసిడెంట్ గెస్ చేస్తాడా? ఆయన దగ్గర కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉండదా ఎక్కడ ఖర్చు పెట్టారు? యుఎస్ఏ లెక్కలు తీస్తే దానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు, ఏ ఆర్గనైజేషన్ ఫండ్ చేశాడు, ఏ యాక్టివిటీ ఫండ్ చేసి ఉండదా? కానీ అదంతా పక్క పెట్టి ట్రంప్ ఏమంటాడు, ట్రంప్ అంటేనే సెన్సేషన్, ట్రంప్ అంటేనే అన్ప్రెడిక్టబిలిటీ, రోజు హెడ్లైన్స్లో ఉండడం ట్రంప్ లక్షణం. అందుకే ఏమన్నాడు, ఐ గెస్ అన్నాడు. ఏంటని గెస్ అంటే, ద ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ మైట్ హవ్ స్పెండ్ దిస్ మనీ టు ఎలెక్ట్ సమ్మన్ ఎల్స్ అన్నాడు. ఎందుకంటే ఆయనకు నరేంద్ర మోడీ మంచి మిత్రుడు కనుక. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, అంతకుముందు అడ్మినిస్ట్రేషన్ అంటే బైడెన్ మరొకరినెవరినో ఇండియాలో ఎలక్ట్ చేయించడానికి ఖర్చు పెట్టుంటుంది, లేకపోతే ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి ఎందుకు ఖర్చు పెట్టాలని. ఓటర్ టర్న్అవుట్ పెంచితే మోడీ ఓడిపోతాడని ఎవరు చెప్పారు ట్రంప్కు? ఓటర్ టర్న్అవుట్ పెరిగితే మోడీ గెలవచ్చు కూడా. ఓటర్ టర్న్అవుట్కు ఇండియాలో ఎలక్టోరల్ అవుట్కమ్కు ఎలాంటి సంబంధము లేదు. భారతదేశం మీరు ఎలక్షన్ హిస్టరీ తీయండి, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినంత మాత్రాన ఒక పార్టీ గెలుస్తుందని కానీ, ఒక పార్టీ ఓడుతుందని కానీ, అధికార పార్టీ ఓడిపోతుందని కానీ, అధికార పార్టీ గెలుస్తుందని కానీ చెప్పే ట్రెండ్ ఎక్కడా లేదు. ఇది నేను ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు చెప్తున్నాను. ఓటర్ టర్న్అవుట్ బట్టి ఎలక్షన్ ఫలితాన్ని అంచనా వేయలేము అని. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, ఐ గెస్ బైడెన్ ఎందుకు ఖర్చు పెట్టుంటాడంటే ఈ వాంట్ సమ్మన్ ఎల్స్ టు విన్, ఇంకెవరో గెలవాలని ఈ ఖర్చు పెట్టుంటాడని. అంటే అర్థం ఏంటి, మోడీని ఓడించడానికి బైడెన్ ఖర్చు పెట్టాడని. మరి బైడెన్కు మోడీకి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండే, బైడెన్ టైంలో కూడా భారత్ అమెరికా సంబంధాలు బ్రహ్మాండంగా ఉండే. మరి బైడెన్ మోడీని ఓడించడానికి ఎందుకు ఖర్చు పెడతాడు, ఎలా ఖర్చు పెట్టాడు? ఒక ప్రెసిడెంట్ గెస్ చేయొచ్చా? అసలు ఒక జర్నలిస్టే గెస్ చేయకూడదే, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ మాట్లాడాలి అంటామే. మరి ఎలా గెస్ చేస్తున్నాడు, ఆ గెస్ అంటున్నాడు. సో అమెరికన్ ప్రెసిడెంట్ తెలియదా అమెరికా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టారని? అది ఫారిన్ ఎక్స్చేంజ్, ఇండియన్ గవర్నమెంట్ తెలియదా? ఎందుకంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంటుంది, FCRA అని. ప్రతి ఎన్జిఓ, దేశంలో పనిచేస్తున్న ప్రతి ఎన్జిఓకు వచ్చే విదేశీ సాయాన్ని ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద హోమ్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది. అంటే బైడెన్కు తెలియకుండా, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కు తెలియకుండా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలియకుండా ఈ $21 మిలియన్ ఎవరినో గెలిపించడానికి ఎట్లా ఖర్చు పెడతారు? ట్రంప్ చెప్పాడు. ఇండియన్ గవర్నమెంట్ అనేది చెప్తుందా? మరి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి కదా, ఇచ్చిన వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయి, తీసుకున్న వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇచ్చింది అమెరికన్ గవర్నమెంట్, తీసుకున్నది ఇండియాలో ఆర్గనైజేషన్స్, ఎంటిటీసు. అవి తీసుకోవాలంటే త్రూ హోమ్ మినిస్ట్రీ రావాలి డబ్బులు. ఇక్కడ ఈ వ్యవస్థలకు వాళ్ళు అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇవ్వాలి. మరి ఎందుకు మరి భారత ప్రభుత్వం దీన్ని బయటపెడతలేదు? ఓ వైట్ పేపర్ ఇష్యూ చేయొచ్చు. అయ్యా, ఈ USAID కింద ఇండియాలో టేకప్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి, అది హెల్త్ నుంచి డెమోక్రసీ వరకు ఏదైనా కావచ్చు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కు ఎంత ఫండింగ్ వచ్చింది, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఎంత ఫండింగ్ వచ్చింది, ఆ ఫండింగ్ ఎక్కడ, ఎలా, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఈ లెక్కలన్నీ భారత ప్రభుత్వం ఇవ్వాలి కదా. భారత ప్రభుత్వం కూడా ఇవ్వదు. ఇండియన్ గవర్నమెంట్ గెస్సే, అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ గెస్సే. వెంటనే బీజేపీ రంగంలో దిగింది. రాహుల్ గాంధీకే డబ్బులు ఇచ్చారని మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క ఫారిన్ ఏజెంటు, ఇది టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారిన్ నేషన్స్ అని మొదలుపెట్టారు. దానికి ఆయన
బ్రిటన్లో ఇచ్చిన ఒక ఉపన్యాసాన్ని కోట్ చేస్తున్నాడు లండన్లో, ఐ థింక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనుకుంటా. ఆ ఉపన్యాసంలో ఏమన్నాడు రాహుల్ గాంధీ, ఇండియాలో కాన్స్టిట్యూషన్ పైన అటాక్ జరుగుతుంది, డెమోక్రసీ పైన అటాక్ జరుగుతుంది, ప్రపంచంలో డెమోక్రసీ గురించి ఉపన్యాసాలు ఇచ్చే అమెరికా, బ్రిటన్ భారతదేశంలో ప్రజాస్వామ్యం పైన జరుగుతున్న ఈ దాడిని చూడడం లేదు. దే ఆర్ ఆబ్లీవియస్ టు ది అటాక్ అండ్ డెమోక్రసీ ఇన్ ఇండియా అన్నాడు. అని ఏమన్నారు, ఇండియా ఒక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, ఇండియాలో డెమోక్రసీ దెబ్బతింటే ప్రపంచంలో కూడా దెబ్బతింటుంది, ఇది గుర్తించాలి అన్నాడు. అయినా ఇండియాలో డెమోక్రసీని కాపాడే పోరాటం మేమే చేస్తామని కూడా అన్నాడు. కానీ అది ఆ పక్క లాస్ట్ పాయింట్ ఎగిరిపోయి చూడండి, అమెరికాను బ్రిటన్ను ఇండియాలో ఇన్వాల్వ్ కమ్మని రాహుల్ గాంధీ అడిగాడు అని పెద్ద అటాక్ ఆ రోజుల్లోనే పార్లమెంట్లో చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అది మొదలుపెట్టారు. దానికి ట్రంప్ స్టేట్మెంట్కి లింక్ కలిపారు. చూడు, రాహుల్ గాంధీ ఆ రోజు ఏమన్నాడు, అమెరికాను యూరోప్ను ఇంటర్వ్యూని కమ్మన్నాడు కదా, జోక్యం చేసుకోమన్నాడు కదా. అంటే అర్థం ఏంటి, వాళ్ళు జోక్యం చేసుకున్నారు కదా. ఇప్పుడు మోడీ చెప్తున్నాడు, మోడీ కాక మరొకరిని గెలిపించడానికి మా పాత ప్రభుత్వం పనిచేసి ఉంటుందని ట్రంప్ అన్నాడు కదా. ఏం ట్రంప్ అంటే అదేమన్నా వేదవాక్క? ట్రంప్ చెప్పిందల్లా నిజమా? ట్రంప్ చాలా చెప్తాడు. ట్రంప్ చెప్పిన అబద్ధాలు ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. నేను ఇద్దరికోసారి ట్రంప్ అబద్ధాల మీద కూడా ఒక వీడియో చేశాను. ట్రంప్ చెప్తున్నాడు ఇండియా పైన రోజు అటాక్ చేస్తున్నాడు. మరి దానంతా అంగీకరిద్దామా? ట్రంప్ చెప్పింది వేదవాక్కను ఒప్పుకుందామా? కానీ ట్రంప్ ఇప్పుడు రాజకీయంగా తమకు ఉపయోగపడుతుంది కనుక ట్రంప్ వ్యాఖ్యల్ని వెంటనే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. మరి ఇన్నేళ్ళుగా బైడెన్ ప్రభుత్వం 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళుగా భారతదేశంలో మోడీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుపుతుంటే గవర్నమెంట్ విని ఎందుకు నోరు మూసుకొని కూర్చుంది? ఎందుకు భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంది? ఎందుకు భారత ప్రభుత్వం దీన్ని ప్రశ్నించలేదు? ఆన్సర్ ఉండాలి కదా. 4 ఏళ్ళు బైడెన్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంటే దేశ సావర్నిటీ పైన అటాక్ కదా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెయిల్యూర్ కదా. ఎవరికి సపోర్ట్ చేసిందో తేల్చాలి కదా. ఇవన్నీ అనవసరం, మనకు పొలిటికల్గా ఉపయోగపడుతుంది. ట్రంప్ మాట్లాడింది తమకు పొలిటికల్గా ఉపయోగపడుతుంది కనుక ట్రంప్ బాంబు విసిరితే దాన్ని పట్టుకొని దాన్ని మళ్ళీ తన ప్రత్యర్థులపైన వదిలేయడం మొదలుపెట్టాడు. రియాలిటీ ఏంటి, ట్రంప్ చెప్పాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పాలి. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఖర్చు పెట్టారు, దాని అవుట్కమ్ ఏంటి. ఇది అమెరికా దగ్గర డేటా ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డేటా ఉంటుంది. ఇద్దరూ డేటా చెప్పరు. ట్రంప్ గెస్ చేస్తా అంటాడు, ఆ గెస్ వర్క్ని పట్టుకుని ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నవారు మాట్లాడతారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య గౌరవాన్ని దించుతుంది. భారతదేశ సార్వభౌమాధికారం పైన అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ఇండియా. ట్రంప్ చెప్పింది మనం నమ్మితే ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ఇండియా కదా. అంటే ఒక ఫారిన్ కంట్రీ ఈ దేశంలో జోక్యం చేసుకోగలుగుతుంది. ఇండియాలో డెమోక్రసీ చాలా వీకు. అమెరికా వాడు చెప్పినట్టు ఆడినట్టు ఆడతారు ఇండియాలో. ఇది భారతదేశాన్ని గౌరవిస్తుందా? వీఆర్ ఎ స్ట్రాంగ్ నేషన్. ఈ రకమైన అపవాదు మనకు ట్రంప్ మన మీద వేస్తుంటే మనం అంగీకరిద్దామా? నిజమైతే మీరు చెప్పండి, మేము కూడా మీతో కలుస్తాం. ప్రభుత్వం లెట్ ద గవర్నమెంట్ డిక్లేర్ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఏ డేటా అంతా ప్రజల ముందు ఉంచండి. నిజంగానే భారత ప్రజాస్వామ్యంలో గనక ఒక రాజకీయ పార్టీని గెలిపించేందుకు కానీ ఒక రాజకీయ పార్టీని ఓడించేందుకు కానీ అమెరికా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే అమెరికా ఇస్ నో బిజినెస్. మోడీతో ఎవరికైనా ఫైట్ ఉంటే మనమే ఫైట్ చేసుకోవాలి. రాహుల్ గాంధీతో ఫైట్ ఉంటే మనమే చేసుకోవాలి. అమెరికా ఎవడు? అమెరికా ఈ మన ఇంటర్నల్ అఫేర్స్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదు. మరి జోక్యం చేసుకుంటుంది అని ట్రంప్ అన్నాడు. 4 ఏళ్ళుగా జోక్యం చేసుకుంటుంది. మరి మోడీ ఇంతవరకు ఎందుకు మౌనంగా ఉన్నట్లు? 4 ఏళ్ళు ఈ జోక్యాన్ని ఎందుకు ఆపలేకపోయింది? ఈ జోక్యాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోయింది? ఇలా జోక్యం చేసుకుంటున్నా కూడా బైడెన్ ప్రభుత్వంతో ఎందుకు సన్నిహితంగా ఉంది? దీనికి కూడా ఆన్సర్స్ కావాలి కదా.